హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు ఎస్విజి రోబోటిక్స్ అండ్ ఎంబెడెడ్ సిస్టమ్స్. నా పేరు వి గణేష్. ఆఫ్టర్ లాంగ్ టైం తర్వాత మళ్ళీ ఈ ఛానల్ని స్టార్ట్ చేయడం చాలా హ్యాపీగా ఉంది. వీడియోలో వెళ్ళే ముందు అందరూ లైక్ చేసి షేర్ చేసి కొత్తగా వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ మర్చిపోకండి. ఈరోజు టాపిక్ డిస్కస్ చేస్తే లెర్న్ టు ప్రోగ్రామ్ ఇన్ ఆర్డినో ట్యుటోరియల్ పార్ట్ 1. ఆర్డినో అంటే ఏంటి? ఇదిగోండి, ఇది ఆర్డినో. దీని గురించే మనం ఈరోజు డిస్కస్ చేయబోతున్నాం. ఈ ఆర్డినోని యూస్ చేసి ఎలాంటి క్రేజీ ప్రాజెక్ట్స్ని మనం బిల్డ్ చేయొచ్చు అనే దాని గురించి చూద్దాం. దీనికి ఎలాగ ప్రోగ్రామింగ్ రాస్తాం, ఏ సాఫ్ట్వేర్ యూస్ చేస్తాము, ఎక్కడ యూస్ చేస్తారు అనే టోటల్ ఇన్ఫర్మేషన్ని మన ఛానల్లో ఆర్డినో ట్యుటోరియల్ సిరీస్ కింద చేస్తాను. ఇలానే మంచి మంచి వీడియోస్ని అప్లోడ్ చేస్తూ ఐఓటీ పైన కూడా ఖచ్చితంగా వీడియోస్ అనేది వస్తూ ఉంటాయి. ఆర్డినో గురించి ఇంట్రడక్షన్ చూద్దాం. వాట్ ఈస్ ఆర్డినో? ఇది మనకి ఓపెన్ సోర్స్ ఎలక్ట్రానిక్ డివైస్, ఈజీ టు యూజ్ హార్డ్వేర్ అండ్ సాఫ్ట్వేర్. అంటే మనం ప్రోగ్రామ్ని చిన్న ప్రోగ్రామ్ అంటే సి లాంగ్వేజెస్ని యూస్ చేసుకొని మనం దీనికి కోడ్ రాసి డంప్ చేస్తే అది మనకి హార్డ్వేర్ ప్రాజెక్ట్స్లో యాక్ట్ చేస్తుంది అనమాట. ఇది మనకి మెయిన్గా ఐఓటీలో, నెక్స్ట్ ఆటోమేషన్ ప్రాజెక్ట్స్లో, రోబోటిక్స్లో చాలా వరకు యూస్ చేస్తూ ఉంటాము. వై యూజ్ ఆర్డినో? ఆర్డినోని ఎందుకు మనం చూస్ చేసుకోవాలి? నెంబర్ ఆఫ్ మైక్రో కంట్రోలర్స్ ఉన్నాయి. ఆర్డినో కంటే అడ్వాన్స్డ్ ఉంది అండ్ ఆర్డినో కంటే తక్కువ ఉన్నవి ఉన్నాయి. ఓకేనా? బట్ ఇది ఏమంటే మనకి ఇది ఆర్డినో యూనో అంటాము. ఇందులో మనకి ఏమంటే ఇది స్మాల్ ఇన్ సైజ్, నెంబర్ ఆఫ్ చాలా ప్రాజెక్ట్స్ని బిల్డ్ చేయొచ్చు. మెయిన్ ఇది వచ్చి మనకి దీని యొక్క ప్రోగ్రామింగ్ రాయడానికి చాలా ఈజీ అనమాట, త్వరగా నేర్చేసుకోవచ్చు. ఇందులో మనము C++ ఆర్ సిని యూస్ చేస్తాం అనమాట. దీనికి ప్రోగ్రామ్ చేయడానికి మనము ఆర్డినో IDE అనే సాఫ్ట్వేర్ ఒకటి ఉంటుంది. దానిపైన దీన్ని ప్రోగ్రామ్ అనేది రాసి ఇందులో డంప్ చేస్తాము. మెయిన్ ఇది వచ్చి మనకి ఎఫెక్టివ్గా దొరుకుతుంది అనమాట, చాలా లో కాస్ట్లో దొరుకుతుంది. మినిమం ఇది ఒక 400 to 500 లోపలే ఉంటుంది ఒరిజినల్ బోర్డు. మనకి ఇందులో SMD టైప్ అనేది కూడా ఉంటుంది ఆర్డినోలో. అదైతే మనకి ఒక 250-300 అరౌండ్లో వచ్చేస్తుంది అనమాట. బట్ మనకి మీకు టైం డ్యూరేషన్ ఎక్కువ కావాలంటే, అంటే మనకి లైఫ్ ఎక్కువ రావాలి అంటే మనకి ఈ ఆర్డినో ప్రిఫర్ చేయడం చాలా బెటర్. అంటే డిప్ ఐసి ఉంటుంది అనమాట. ఓకేనా? వాట్ క్యాన్ ఆర్డినో డూ? ఆర్డినోలో ఏమేమి చేయొచ్చు? ఇది పాపులర్ మైక్రో కంట్రోలర్ డెవలప్మెంట్ బోర్డ్ అనమాట. ఇందులో మనము ఎలక్ట్రానిక్ ప్రాజెక్ట్స్ అండ్ ఆటోమేషన్, ఐఓటీస్, రోబోటిక్స్ని బిల్డ్ చేయొచ్చు. ఇందులో వచ్చి ఐసీ ఉంది కదా, ఈ ఐసీనేమో అట్మెగా 328P అనమాట. ఇది 28 పిన్స్ ఐసీ అనమాట. ఓకే, ఇప్పుడు ఈ ఆర్డినోలో ఉన్న ఫ్యూచర్స్ని చూద్దాము. ఇందులో ఒక ప్రాసెసర్ అంటే మనకు తెలిసిందే. మెయిన్ ఇందులో వచ్చి మనము యూజ్ చేస్తున్నది అట్మెగా 328P ఐసీ మైక్రో కంట్రోలర్. ఇదే మనకి ఈ హార్ట్ ఆఫ్ ద బ్రెయిన్ ఆఫ్ ద బోర్డ్ అనమాట. ఓకేనా? ఇందులో వచ్చి మెమరీ చూసుకుంటే మనకి ఏవిఆర్ CPU అనేది 60 MHz వరకు సపోర్ట్ అవుతుంది. ఓకేనా? అంటే అంతవరకు రన్ అవుతుంది అనమాట. నెక్స్ట్ వచ్చి ఫ్లాష్ మెమరీ వచ్చి 20K కిలోబైట్స్ వరకు ఉంటుంది. ఓకేనా? ఏమంటే మనము డంప్ చేసే ప్రోగ్రామ్ అన్నిటిని ఆ ఫ్లాష్ మెమరీలోనే సేవ్ చేసుకుంటూ ఉంటుంది. నెక్స్ట్ ఎస్రామ్ ఏమంటే మనకి ర్యామ్, కంప్యూటర్స్లో ఎలాగైతే ర్యామ్ ఉంటుందో ఇందులో అది ర్యామ్ అనమాట. ఇందులో పవర్ ఎప్పుడైతే పవర్ అనేది ఉన్నప్పుడు మాత్రమే స్టోర్ అయి ఉంటుంది డేటా. ఎప్పుడైతే పవర్ కట్ ఆఫ్ అయిపోతుందో అందులో ఉన్న డేటా మొత్తం ఎరేజ్ అయిపోతుంది. మళ్ళీ ఓకేనా? ఈ ప్రోమ్లో ఏమంటే ఇది కూడా సేమ్, మనకి పవర్ ఆఫ్ అయినా కూడా ఇందులో మనకి ఇచ్చిన ప్రోగ్రామ్ కమాండ్స్ అనేది ఇందులోనే ఉంటాయి. నెక్స్ట్ ఇందులో ఇంకొక చిప్ ఉంటుంది, ఇది అట్మెగా 16U2. ఇది ఏమంటే మనకి యూఎస్బికి అండ్ యూఆర్ట్ పోర్ట్కి బ్రిడ్జ్ లాగా వర్క్ అవుతుంది. మనము ఆర్డినోతో ఈ అట్మెగా 328 మైక్రో కంట్రోలర్తో డైరెక్ట్గా యూఎస్బి నుంచి మనం ప్రోగ్రామ్ చేయలేము. అందుకోసం మనము ఒక బ్రిడ్జ్ ఐసీని యూస్ చేస్తాం. ఇది ఒక ప్రాసెసరే, ఓకే, మైక్రో కంట్రోలర్ లాంటిదే. ఇందులో ఏమంటే ఇది 8-bit AVR బేస్డ్ మైక్రో కంట్రోలర్ అనమాట. ఇందులో మనకి ఫ్లాష్ మెమరీ అనేది 16 కిలోబైట్స్ ఉంటుంది. ఈ ఈ ప్రోగ్రామ్ వచ్చి మనకి 512 బైట్స్ ఉంటుంది. ఎస్రామ్ 512 బైట్స్ ఉంటుంది అనమాట. మనకి ఇది బ్రిడ్జ్ లాగా వర్క్ అవుతుంది, అంటే ప్రోగ్రామ్కి, యూఎస్బికి అండ్ యూఆర్ట్ పోర్ట్కి. ఓకేనా? ఇప్పుడు ఆర్డినోలో చూద్దాం. ఇందులో చూస్తే ఇందులో మనకి 16 MHz క్రిస్టల్ అనేది ఉంటుంది. ఇది క్రిస్టల్ అనమాట, 16 MHz క్రిస్టల్. అండ్
ఇక్కడ చెప్పాను కదా అట్మేగా 16 ఐసి ఇక్కడ ఉంది చూడండి. ఇది అట్మేగా 16 ఐసి ఇక్కడ చూపిస్తాను చూడండి ఒకసారి కర్సర్లో. ఇది ఓకేనా. నెక్స్ట్ ఇది రీసెట్ బటన్. మనము ప్రోగ్రామ్ని అప్లోడ్ చేసిందే మళ్ళీ ప్రోగ్రామ్ ఫస్ట్ నుంచి స్టార్ట్ అవ్వాలి అనుకున్నప్పుడు మనకి ఈ రీసెట్ బటన్ని యూస్ చేస్తాం అనమాట. మళ్ళీ ఇందులో డిజిటల్ పిన్స్ అండ్ అనలాగ్ పిన్స్ ఉంటుంది. ఎందుకు ఈ డిజిటల్ పిన్స్ అనలాగ్ పిన్స్ అంటే మనం ఇందులో ఇన్పుట్స్ అవుట్పుట్ డివైజెస్ని కనెక్ట్ చేస్తాం అనమాట. అవుట్పుట్ డివైస్ అయినా లేదు ఇన్పుట్ డివైస్ అయినా డిజిటల్ నేచర్లో ఉన్నప్పుడు మనము సెన్సార్ తీసుకుంటాం కదా ఇన్పుట్గా, అది డిజిటల్ సెన్స్లో ఉన్నప్పుడు అప్పుడు మనము ఈ డిజిటల్ పోర్ట్స్ని యూస్ చేస్తాం అనమాట. ఇందులో వచ్చి డిజిటల్ వచ్చి 14 పిన్స్ ఉంటుంది. ఓకేనా, డిజిటల్ పిన్స్ 14 ఉంటుంది. అండ్ అనలాగ్ సెన్సార్స్ అంటే ఎగ్జాంపుల్స్ టెంపరేచర్, రూమ్ టెంపరేచర్ కావచ్చు, సాయిల్ యొక్క మాయిశ్చర్ కావచ్చు, లేదు వాటర్ యొక్క పిహెచ్ వాల్యూ కావచ్చు, వాట్ ఎవర్ అనమాట. అవన్నీ అనలాగ్ టైప్ కాబట్టి మనకి వోల్టేజ్ వేరియేషన్ ఉంటుంది. అందుకోసం మనం అనలాగ్ పిన్స్ని యూస్ చేస్తాం. ఇప్పుడు చూసామంటే దీనికి పవర్ సప్లై ఎలా ఇవ్వచ్చు. మనకి ఇక్కడ జాక్ పిన్ ఉంది కదా, ఇది 12 volts జాక్ పిన్ అనమాట. దీని ద్వారా మనము పవర్ని ఇవ్వడం జరుగుతుంది. ఓకే, ఇదిగోండి ఇది ఐసి అనమాట. మనకి ఇటు సైడ్ మొత్తము అనలాగ్ పిన్స్ ఉంటుంది. ఒకసారి వీడియోలో చూడండి, ఇటు సైడ్ మొత్తం అనలాగ్ పిన్స్ ఉంటుంది. నెక్స్ట్ వచ్చి ఇటు సైడ్ మొత్తము డిజిటల్ పిన్స్ ఉంటుంది అనమాట. ఇప్పుడు ఆ పిన్స్ గురించి మనం డిస్కస్ చేద్దాం. పవర్ సప్లై ఆప్షన్స్. ఇందులో పవర్ సప్లై ఏ విధంగా ఇవ్వచ్చు. మనము యూఎస్బి ద్వారా 5 volts ని కనెక్ట్ చేయొచ్చు. ఇక్కడ చూడండి ఇది యూఎస్బి పోర్ట్, ఇది యూఎస్బి బి టైప్ కూడా అంటారు. ఇందులో వచ్చి మనము 5 volts అంటే ఎప్పుడైతే మన ప్రోగ్రామ్కి కనెక్ట్ చేస్తామో ఈ యొక్క పోర్ట్ నుంచి మనం ప్రోగ్రామ్ అప్లోడ్ చేస్తాము. సో దాని నుంచి మనకి 5 volts వస్తుంది కాబట్టి ఆ 5 voltsతో ఈ బోర్డ్ రన్ అవుతుంది. లేదు అంటే మనము బేరల్ జాక్ని యూజ్ చేయొచ్చు అనమాట. అది 7 to 12 volts రేంజ్లో మనం వోల్టేజ్ దీనికి ఇస్తే ఇది వర్క్ అవుతుంది. నెక్స్ట్ పిన్, విఐ పిన్ అనేది ఒకటి ఉంటుంది. ఇక్కడ చూడండి ఇన్పుట్ వోల్టేజ్ అనేది కదా, అక్కడ విఐఎన్ పిన్ అనేది ఉంటుంది. అందులో కూడా మనము 7 to 12 volts వరకు రేంజెస్ని సెట్ చేయొచ్చు. లేదు అంటే మనకి ఆ వోల్టేజ్ తక్కువ ఉన్నప్పుడు 5 voltsని డైరెక్ట్గా మనం ఇక్కడ 5 volts అనేది ఉంది పిన్ అనేది ఉంటుంది, అక్కడ మనము ఇన్సర్ట్ చేసుకోవచ్చు. లేదు ఇక్కడ జాక్ పిన్స్ ద్వారా మనం బ్యాటరీస్తో కూడా అంటే ఏసీ టు డీసీ కన్వర్షన్ కాకుండా డైరెక్ట్గా బ్యాటరీస్ యూస్ చేసుకుంటే దీనికి పవర్ ఆన్ చేసి ఆ పవర్ సప్లై ఇవ్వచ్చు. నెక్స్ట్ ఇది మనం వచ్చి చూసారా, ఇక్కడ వచ్చి ఆరెంజ్ కలర్లో ఉన్నవి మీ యొక్క రైట్ సైడ్ ఆరెంజ్ కలర్లో ఉన్నవి మొత్తము మనకి డిజిటల్ పిన్స్ అనమాట. లెఫ్ట్ సైడ్ ఇక్కడ D19 to D14 ఉన్నవన్నీ అనలాగ్ పిన్స్ అనమాట. ఓకేనా, దీని గురించి డిస్కస్ చేద్దాం. డిజిటల్ పిన్స్, టోటల్ డిజిటల్ పిన్స్ అనేది మనకి 14 పిన్స్ ఉంటాయి. ఇందులో వచ్చి మనకి హై అండ్ లో ఉంటుంది. ఓకేనా, హైకి 5 volts గా కన్సిడర్ చేస్తాము, లేదు 1 volt గా కూడా కన్సిడర్ చేసుకోవచ్చు. బట్ ఏమంటే మనకి ఆర్డినోలో ఇన్బిల్ట్ మనకి ఎలాగిచ్చాడంటే హై అంటే 5 volts, ఓకేనా, లో అంటే 0 volts అనమాట. ఇది మనకి 0 అంటే ఏం లేదు, బైనరీలో లో అంటే 0, ఓకే, హై అంటే 1 అనమాట, అది 5 volts. మళ్ళీ ఇందులో వచ్చి ఈ పిన్స్ ద్వారా రీడ్ అండ్ రైట్ చేయొచ్చు అనమాట సిగ్నల్స్ని. అంటే రీడ్ అంటే మనము సెన్సార్స్ దగ్గర ఉన్న తీసుకున్న డేటాని రీడ్ అనమాట. రైట్ అంటే మనం అవుట్పుట్కి రాసేది రైట్ అనమాట. ఓకేనా, ఇది ట్రూ ఆర్ ఫాల్స్ కింద కూడా యూస్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇందులో పీడబ్ల్యూఎం పిన్స్ ఉంటాయి. పీడబ్ల్యూఎం అంటే పల్స్ విత్ మాడ్యులేషన్ పిన్స్. దీని ద్వారా మనము లైట్ యొక్క కాన్సన్ట్రేషన్ కానీ లేదు అంటే మోటార్ యొక్క స్పీడ్ని కానీ కంట్రోల్ చేయొచ్చు ఈ పిన్స్ ద్వారా. ఆ పిన్స్ ఏవేవంటే మనకి D3, D5, D6, D9, D10 అండ్ D11 పిన్స్ అనమాట. ఓకేనా, మళ్ళా D0, D1 అనేది ఉంటుంది. ఇది సీరియల్ కమ్యూనికేషన్కి యూస్ చేస్తాం ఈ పిన్స్ని. ఇదే యూఆర్ట్ పోర్ట్ అంటాం. ఓకేనా, యూనివర్సల్ అసింక్రనస్ ట్రాన్స్మిటర్ అండ్ రిసీవర్. ఓకే, లేదు రిసీవర్ అండ్ ట్రాన్స్మిటర్. ఓకే, నెక్స్ట్ వచ్చి ఎస్పిఐ కమ్యూనికేషన్, సీరియల్ పెరిఫరల్ ఇంటర్ఫేస్ అనమాట. ఇందులో మనకి సీరియల్ కమ్యూనికేషన్ ఇంటర్ఫేసెస్ ఏవంటే D10, D11, D12, D13. ఓకేనా, దీని గురించి మనము నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేద్దాము. నెక్స్ట్ D2 అండ్ D3 ఇవి ఎక్స్టర్నల్ ఇంటరప్ట్స్. ఓకేనా, ఎక్స్టర్నల్ ఇంటరప్ట్స్ ఏమంటే మనము ఎక్స్టర్నల్గా ఏమైనా డివైజెస్ లైక్ మెమరీ కార్డ్స్ కానీ ఇవ్వాలంటే, అంటే ఇందులో స్పేస్ సరిపోలేదంటే మనం ఆ విధంగా కనెక్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ అనలాగ్ పిన్స్. అనలాగ్ పిన్స్ టోటల్ మనకి 6 అనలాగ్ పిన్స్ ఉంటుంది. దీని యొక్క బిట్ రెజల్యూషన్ 10 bit రెజల్యూషన్ అనమాట. ఇందులో మనం 0 to 1000
23 వరకు మనకి ఇందులో రెజల్యూషన్ అనేది ఉంటుంది. నెక్స్ట్ మనకి రీడ్ వేరియింగ్ వోల్టేజ్ అనేది 0 to 5 వోల్ట్స్ వరకు వేరీ అవుతుంది అనమాట. వోల్టేజ్ అంటే సిగ్నల్స్ మనం తీసుకునే సిగ్నల్స్ని 0 to 5 వోల్ట్స్లో రేంజ్ చేసుకుంటుంది, అంటే మనం కనెక్ట్ చేసే సెన్సార్స్. చూడండి ఆ యూస్ కేస్, సెన్సార్స్ లైక్ టెంపరేచర్, హ్యూమిడిటీ, లైట్, pH వాల్యూ ఆర్ సాయిల్ మాయిశ్చర్, ఇవన్నీ మనకి అనలాగ్ టైప్లో, నేచర్లో మనకి అనలాగ్ టైప్లో ఉంటుంది కాబట్టి మనము రిసీవ్ చేసుకునే సిగ్నల్ కూడా అనలాగ్లో ఉంటుంది. నెక్స్ట్ I2C, SDA అండ్ SCL. SDA అంటే సీరియల్ డేటా లైన్, ఓకేనా. SCL అంటే సీరియల్ క్లాక్ లైన్. దీని ద్వారా మనము డేటా ట్రాన్స్ఫర్ అండ్ సింక్రనైజేషన్ చేయొచ్చు. ఇది I2C అంటారు, ఇంటర్ ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్, ఓకేనా. దీన్ని యూజ్ చేసి మనము నెంబర్ ఆఫ్ డివైజెస్ని కనెక్ట్ చేసుకోవచ్చు అనమాట, లైక్ డిస్ప్లేస్ కానీ నెక్స్ట్ అదర్ డివైజెస్ని కానీ మనం కనెక్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ కమ్యూనికేషన్ ఇంటర్ఫిరెన్సెస్. ఇందులో కమ్యూనికేషన్స్లో ఏవేవంటే యూఆర్ట్ పోర్ట్, SPI అండ్ I2C, ఈ మూడింటిని యూజ్ చేసుకొని మనం కమ్యూనికేట్ చేసుకోవచ్చు అనమాట. యూఆర్ట్ పోర్ట్లో ఇది యూనివర్సల్ అసింక్రనస్ రిసీవర్ అండ్ ట్రాన్స్మిటర్ అనమాట. దీని ద్వారా మనము డేటాని కంప్యూటర్ టు ఆర్డినో, ఆర్డినో టు కంప్యూటర్ ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు. మళ్ళీ SPI ఇది సీరియల్ పెరిఫరల్ ఇంటర్ఫేస్, ఇది వచ్చి ఫుల్ డూప్లెక్స్ ఫంక్షన్ చేస్తుంది అనమాట, ఓకేనా. ఇందులో వచ్చి మనకి 4 పిన్స్ ఉంటాయి. ఆ 4 పిన్స్ మళ్ళీ మనం SPI గురించి సపరేట్ వీడియోలు డీటెయిల్గా చేసుకుందాము కమ్యూనికేషన్ ఇంటర్ఫేస్ ఫేసెస్ పైన. నెక్స్ట్ I2C ఏమంటే ఇంటర్ ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్ అనమాట. ఇందులో 2 పిన్స్ ఉంటాయి, ఇప్పుడే మనం డిస్కస్ చేస్తాం, SDA అండ్ SCL, ఓకేనా. చూడండి ఇది ఎక్స్టర్నల్ డివైజెస్ సచ్ యాజ్ సెన్సార్స్, నెక్స్ట్ డిస్ప్లేస్ అండ్ మాడ్యూల్స్ని కనెక్ట్ చేయొచ్చు. నెక్స్ట్ వచ్చి యూఆర్ట్ పోర్ట్, SPI, I2C, ఇవన్నీ డేటాని ఎక్స్చేంజ్ చేసుకోవడానికి ఈ పోర్ట్స్ని యూజ్ చేస్తాం. బిల్ట్ ఇన్ LED అండ్ రీసెట్ బటన్. బిల్ట్ ఇన్ LED అంటే మనం ప్రోగ్రామ్ అప్లోడ్ చేసిన తర్వాత మనకి ప్రోగ్రామ్ అనేది రన్ అవుతుందా లేదా అనే ఒక స్టేటస్ కోసము, బోర్డ్ వర్కింగ్లో ఉందా లేదా స్టేటస్ కోసము మనకి ఇక్కడ బ్లింకింగ్ లైట్ ఇస్తాడు, చూసారా. ఇది L అనే ఇండికేషన్తో ఉంటుంది, అది బ్లింకింగ్ లైట్. నెక్స్ట్ మీరు TX, RX, మనం యూఆర్ట్ పోర్ట్ గురించి డిస్కస్ చేసాం కదా, అక్కడ వచ్చి మనము రిసీవర్ ట్రాన్స్మిటర్స్లో RX అండ్ TX అనే పిన్స్ ఉంటుంది, వాటిని మనము ఇక్కడ ఇండికేట్ చేస్తారు, అంటే ట్రాన్స్మిషన్ జరుగుతుందా రిసీవింగ్ జరుగుతుందా అనేది ఈ లైట్స్ అనేది ఇండికేషన్ చేస్తుంది. నెక్స్ట్ రీసెట్ బటన్, మనం ఎప్పుడైతే ప్రోగ్రామ్ డంప్ చేసి ఉంటామో మనకి ఏమన్నా ఇంటర్ఫరెన్సెస్ వచ్చినప్పుడు మన ప్రాజెక్ట్లో, అప్పుడు ఈ రీసెట్ బటన్ క్లిక్ చేసినప్పుడు మళ్ళీ మనకి ప్రాజెక్ట్ అనేది రీస్టార్ట్ అవుతుంది, ఫస్ట్ నుంచి స్టార్ట్ అవుతుంది. సో మనకి లోపల డిస్టర్బెన్స్ ఉన్నా అవన్నీ క్లియర్ అవుతుంది. ఇప్పుడు ఇంట్రడక్షన్ టు డిఫరెంట్ ఆర్డినో బోర్డ్స్. మనకి ఇది ఆర్డినో యూనో, ఇంతసేపు మనము ఆర్డినో యూనో గురించి చూసాము. నెక్స్ట్ ఆర్డినోలో చాలా డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి. ఆర్డినో మెగా, ఇది కాంప్లెక్స్ వర్షన్ అనమాట. ఇందులో నియర్లీ చాలా పిన్స్ ఉంటాయి, మనం కంటే నెక్స్ట్ వీడియోలో చూద్దాము. ఇందులో నియర్లీ చాలా పిన్స్ ఉంటాయి అనమాట. నియర్గా డిజిటల్ పిన్స్ వచ్చి మనకి 54 డిజిటల్ పిన్స్ ఉంటుందంట. అనలాగ్ పిన్స్ వచ్చి 16 అనలాగ్ పిన్స్ ఉంటుంది, ఓకేనా. అంటే మనము పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్ని బిల్డ్ చేసేటప్పుడు ఈ ఆర్డినో మెగాని యూస్ చేస్తాం. ఇది ప్రాసెసింగ్ కూడా చాలా స్పీడ్గా ఉంటుంది. ఇందులో వచ్చి మనకి SMD టైప్ IC ఉంటుంది అనమాట. ఇంకా నెక్స్ట్ మొత్తం మనకి యూజ్ అంతా ఈ విధంగానే ఉంటుంది ఆర్డినో యూనో లాగే. నెక్స్ట్ ఆర్డినో నానో, ఇది ఏమంటే మనకి చిన్న సైజు, అంటే మనం ఒకవేళ చిన్న ప్రాజెక్ట్స్ని బిల్డ్ చేయొచ్చు. అప్పుడు మనము ఈ ఆర్డినో యూనో, ఇది కంపాక్ట్ సైజు, మళ్ళీ మనకి కాస్ట్లో కూడా ఇది కొంచెం తక్కువ. ఆర్డినో యూనో మనకి 500 పడితే ఇది ఒక 250 అలాగ పడుతుంది అనమాట. ఇది కూడా SMD టైప్ ICనే ఉంటుంది, ఓకేనా. మనము ప్రోగ్రామింగ్ అనేది ఈ పిన్ ద్వారా ఇస్తాము, ఓకేనా, USB పిన్ ద్వారా. ఇది మనము చిన్న స్మాల్ ప్రాజెక్ట్స్ ఏదైనా యూజ్ చేసినప్పుడు అప్పుడు ఈ ఆర్డినో నానోని యూజ్ చేస్తాం. నెక్స్ట్ ఆర్డినో ప్రో మినీ, ఇది ఏమంటే లో పవర్ వర్షన్ అనమాట. పవర్ అనేది మనకి 3 voltsతో ఈ ఆర్డినో ప్రో మినీ అనేది వర్క్ అవుతుంది అనమాట, ఓకేనా. ఇది మనకి ఏమంటే దీనిలో ప్రోగ్రామింగ్ అనేది మనం ఎక్స్టర్నల్గా డివైజెస్ని యూజ్ చేయాల్సి ఉంటుంది, TTL మాడ్యూల్స్, అది యూజ్ చేసి మనం ప్రోగ్రామ్ చేయాల్సి ఉంటుంది అనమాట. బట్ ఏమంటే మనం ఇంకా చాలా చిన్న ప్రాజెక్ట్స్ని యూజ్ చేస్తున్నాము, మినిమలిస్టిక్ డిజైన్ ఫర్ పర్మనెంట్ సొల్యూషన్స్, చిన్న అంటే వాచ్ ఏదో ఒకటి అలాంటివి డిజైన్ చేసినప్పుడు మనం ఈ బోర్డ్ అనేది యూజ్ చేస్తాం, ఓకేనా. టైప్స్ ఆఫ్ సెన్సార్స్ యూజ్డ్ ఇన్ విత్ ఆర్డినోలో ఎలాంటి సెన్సార్స్ని యూజ్ చేయొచ్చు. కనెక్టింగ్ టెంపరేచర్ అండ్ హ్యూమిడిటీ సెన్సార్స్. టెంపరేచర్ అండ్ హ్యూమిడిటీ సెన్సార్ DHT11, DHT22, LM35. ఇందులో ఏమంటే వెదర్ అప్లికేషన్స్, అంటే మనకి టెంపరేచర్ హ్యూమిడిటీని మెజర్ చేస్తుంది.
నెక్స్ట్ యూజింగ్ మోషన్ అండ్ ప్రాక్సిమేటరీ సెన్సార్స్. ఇందులో మనకి మోషన్ సెన్సార్స్ లైక్ పిఐఆర్, అల్ట్రాసోనిక్ సెన్సార్స్ అవన్నీ సెక్యూరిటీ పర్పస్, ఆటోమేషన్ పర్పస్ కింద యూజ్ చేయొచ్చు. ఆ సెన్సార్స్ అన్నిటిని ఇందులో ఇంటర్ఫేస్ చేయొచ్చు. నెక్స్ట్ డిస్ప్లేస్ని, ఎలాంటి డిస్ప్లేస్ని ఇంటర్ఫేస్ చేయొచ్చు? ఎల్సిడి కానీ, ఓఎల్ఈడి కానీ, లిక్విడ్ క్రిస్టల్ డిస్ప్లే ఆర్ ఆర్గానిక్ లైట్ ఎమిటింగ్ డయోడ్ డిస్ప్లేస్ని యూస్ చేస్తాం అనమాట. నెక్స్ట్ కమ్యూనికేషన్ మాడ్యూల్స్. ఇందులో మనము వైఫై మాడ్యూల్స్ని కనెక్ట్ చేయొచ్చు, బ్లూటూత్ మాడ్యూల్స్ని కనెక్ట్ చేయొచ్చు. అందులో మనకి వైఫై మాడ్యూల్స్లో ESP8266, ESP32, లేదా బ్లూటూత్లో మనకి BLE అండ్ HC05ని యూస్ చేసుకోవచ్చు. మెయిన్గా ఐఓటీ ప్రాజెక్ట్స్లో. మీకు ఆర్డినో గురించి వీడియో నచ్చింది అనుకుంటాను. ఓకేనా? ఈ ఆర్డినోని బేస్ చేసుకొని మనం ఎలా ప్రాజెక్ట్స్ని బిల్డ్ చేయొచ్చు అనే దాని గురించి ఇంకా నెక్స్ట్ వీడియోస్లో చూస్తాము. ఈ ఆర్డినో ట్యుటోరియల్ సిరీస్ అనేది ఇంకా కంటిన్యూ అవుతుంది. నెక్స్ట్ వీడియోలో మనము ఆర్డినో IDE సాఫ్ట్వేర్ గురించి నేర్చుకుందాము. అందులో ఎలా ఇన్స్టాల్ చేయాలి, దీనికి ఎలా ప్రోగ్రామింగ్ రాయాలి, నెక్స్ట్ వాయిడ్ లూప్ అంటే ఏమి, వాయిడ్ సెటప్ అంటే ఏంటి, ఒక ఎల్ఈడిని సర్టెన్ టైం వరకు ఎలా గ్లో చేయొచ్చు, దాని గురించి చూద్దాము. మళ్ళీ నెక్స్ట్ వీడియోస్లో సెన్సార్స్ని ఇంటర్ఫేస్ చేసి దాని యొక్క అవుట్పుట్స్ని వెరిఫై చేద్దాము, ఎలాగ వర్క్ అవుతుందో అనేది. మీకు ఈ కంటెంట్ నచ్చినట్టయితే, మీకు ఇలానే మంచి వీడియోస్ వస్తూ ఉంటాయి, ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ఓకేనా? అలానే మీకు ప్రాజెక్ట్స్ కావాలి అంటే లో కాస్ట్తో ప్రాజెక్ట్స్ కావాలి అంటే, మీ యొక్క ఫైనల్ ఇయర్ ప్రాజెక్ట్స్ కానీ, ఎంటెక్ ఆర్ బీటెక్, డిప్లొమా, పాలిటెక్నిక్, స్కూల్ ప్రాజెక్ట్స్ ఏదైనా సరే, మీరు స్క్రీన్ పైన కనిపించే నెంబర్కి వాట్సాప్ చేయండి. లో కాస్ట్తో మీకు అసలు అది ఎక్కడ తీసుకొని వచ్చి కొనుక్కున్నట్టే ఉండదు. ఓకేనా? మీకు హ్యాండ్ మేడ్లో చేసిస్తామన్నమాట. ఎటువంటి బ్రాండింగ్ ఇవ్వము. ఓకే? ఖచ్చితంగా మీరు సాటిస్ఫై అవుతారు. అవుట్పుట్ అనేది 100% గ్యారంటీగా ఉంటుంది.